బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కొంతమంది వ్యక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీగా కోదండరాం నియామక కమిషన్లో. మీరు ఎట్లా చెప్తారు? అంటే దాన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటేమో గతంలో మన రాష్ట్ర గవర్నర్ గారు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ, కర్రా సత్యనారాయణ విషయంలో కానీ, లేకపోతే మన దాసోజు శ్రవణ్ విషయంలో కానీ ఆమె ఏదైతే అభ్యంతరాలు లేవనెత్తిందో ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి అంశాలు నేను కూడా నాకు దాసోజు శ్రవణ్ పంపించిండు. ఆయనకు సంబంధించినటువంటి రిజెక్షన్ చూపించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక పేజీ మొత్తంగా కూడా దాంట్లో అనేక అంశాలని పొందుపరుచుకుంటూ పొలిటికల్ అఫిలియేషన్ అనేది కానీ, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి గవర్నర్ కోటా ఫిట్ కావడానికి కావాల్సినటువంటి ఆ విధి విధానాల్లో ఏదైతే ఉన్నాయో, అంటే కల్చరల్ విభాగానికి సంబంధించి కానీ, స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి కానీ, విద్యారంగానికి సంబంధించి కానీ, సాంస్కృతిక కళారంగాలకి సంబంధించినవి కానీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో ఎక్కడ కూడా మీరు ఫిట్ కావడం లేదు. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారము, చట్టాల ప్రకారము, గైడ్లైన్స్ రూల్స్ ప్రకారము ఏదైతే అంశాలు ప్రతిపాదించబడినాయో దాంట్లో మీరు ఫిట్ కావడం లేదు. కానీ ఆమె కొన్ని సెక్షన్లు అవన్నీ నమోదు చేసుకుంటూ లాస్ట్ పేరాలో చాలా స్పష్టంగా మీ ప్రతిపాదనని రిజెక్ట్ చేస్తున్నాము అని గవర్నరు నుంచి వారికి లెటర్ రావడం జరిగింది. అదే విషయం వాళ్ళ పార్టీకి కూడా ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు నేనైతే ఒకటైతే చూసినా, మిగతాది సేమ్ అదే కర్రా సత్యనారాయణ విషయంలో కూడా అదే ఉందని చెప్పిండ్రు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రతిపాదన చేస్తే ఫిట్ గారు స్పోర్ట్స్ అయ్యుండొచ్చు కానీ నువ్వు ఫిట్ కావని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఈయనకు సంబంధించి వచ్చినప్పుడు కూడా చర్చ ఏం జరిగిందంటే, ఈయన పిహెచ్డి స్కాలర్, ఈయన అసోసియేట్ ప్రొఫెసర్. అంటే కోదండరాం గారు ఏ విధంగానైతే ఒక ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాబోధన చేసిండో అదేవిధంగా ఆయన ప్రొఫెసర్ కాకపోవచ్చు కానీ అసోసియేట్ ప్రొఫెసర్. కాబట్టి మరి నేను విద్యారంగంలో ఉన్నా, నేను పిహెచ్డి స్కాలర్ని, నేను విద్యాబోధన చేసిన, ఆ రకంగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయనేది ఆయనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్. అది శ్రవణ్ గారు లేవనెత్తుతున్నటువంటి. అట్ల సత్యనారాయణ ఏమో ఆయన ఒక సామాజిక కార్యకర్త. నేను అనుకుంటా తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఎస్టీ ఎరకల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ప్రతిపాదించడం. ఎందుకంటే మామూలుగా ఎస్టీ కోటాలో కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు అయ్యేది కూడా అయితే లంబాడాలు అవుతారు, బంజారాలు అవుతారు, లేకపోతే ఆదివాసీ గిరిజనులు అవుతారు. ఎస్టీలు అనేది చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసు అన్నట్టు. ఈవెన్ వాళ్ళు సర్పంచులు కూడా కారు, ఎంపీటీసీలు గారు ఎస్టీ కోటాలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావడం అనేది చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం ఎరకల సామాజిక వర్గానికి సంబంధించి. మరి అటువంటి సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి ప్రతిపాదించబడినటువంటి ఆ కుర్ర సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా సామాజిక కార్యకర్త, సామాజిక సేవారంగం సంబంధించిన కోటాలు ఆయనకి ఇవ్వమని ప్రతిపాదన చేస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చాలా చర్చ జరిగినాయి, గతంలో చాలా చర్చ జరిగినాయి. అంటే చట్టాలు, విధి విధానాలు, రూల్స్, గైడ్ లైన్స్ అన్నీ జరిగి చివరి కోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించారు. కోర్టు మొదట్లో వీళ్ళకి స్టే ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిందంటే మళ్ళీ కోర్టు మొన్న 24వ తేదీ నాడు దాన్ని అంటే ఇచ్చిన స్టేని వాళ్ళు వాపసు తీసుకొని విచారణని మాత్రం మళ్ళీ నెక్స్ట్ మంత్ 8వ తారీఖు ఏదో వేసినట్టున్నది. ఫిబ్రవరి 8వ తారీఖు వేసినట్టుంది ఆ కేసు. అయితే ఇట్లా జరుగుతున్న క్రమంలోనే ఇవి మళ్ళా 24 నాడు అయిపోతే, 25 నాడు అయిపోతే, 26 నాడు వీళ్ళకి గవర్నర్ నుంచి క్లియరెన్స్ అయిపోయి ఎలక్షన్ కమిషన్కి, ఎందుకంటే అల్టిమేట్గా ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఏదైనా కానీ ఎమ్మెల్సీలైనా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఫైనల్ చేస్తుంది, అంటే క్లియరెన్స్ ఇస్తుంది అన్నట్టు. ఎలక్షన్ కమిషన్ నుంచి అప్పుడు మళ్ళా వీళ్ళకి అసెంబ్లీ సెక్రటరీకి
వాళ్ళకి చేరుతూ ఉంటాయి. ఇది ప్రొసీజరు. దాని తర్వాత శాంత్ కుమార్ అంటే చీఫ్ సెక్రటరీకి పోతుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఫైనల్ చేసేసి అది వస్తుంది. ఆ లెటర్ కూడా మీకు అందే ఉంటుంది. మొన్న జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే టెక్నికల్ అంశాలకు వచ్చినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయడంలో గవర్నర్ గారు చూపించినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అది కోదండరాంకి ఎందుకు అప్లై కావు అనేది వాళ్ళ అంశం. ఆయన రాజకీయ పార్టీలో ఉన్నాడు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసిండు. నేనన్నా సామాన్య కార్యకర్తను కానీ ఆయన ఒక పార్టీ రిజిస్టర్డ్ పార్టీకి అధ్యక్షుడు. మరి ఒక రిజిస్టర్డ్ పార్టీకి అధ్యక్షుడైనటువంటి కోదండరాంకి ఎట్లా ఎలిజిబుల్ అవుతాడు, నేను ఎందుకు గాను అనేది మన శ్రవణ్ లేవనెత్తుతున్నటువంటి అంశం. సరే పొలిటికల్ స్టేట్మెంట్లు దాంట్లో అనవసరంగా కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చి అరువుడు ఎట్లా అనవరుడు ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అనేది అసలు వాస్తవంగా ఏంటంటే నాకు అనిపించేది 40-50 రోజులుగా జరుగుతున్న మొత్తం ఈ పరిపాలన కాలంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ కనుక ఈ విషయాలు జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా అబాస్పాలైపో, ప్రభుత్వం చాలా అబాస్పాలవు అయిన దానికి కాని దానికి. ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా గత ప్రభుత్వంలో కేసీఆర్ కంటే కూడా అంటే ముఖ్యమంత్రి గారి కంటే కూడా మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడైతే వారి కంటే కూడా ఎక్కువగా కేటీఆర్ పట్లనే తెలంగాణ సమాజంలో వ్యతిరేకత ఉన్నది. అది ఫ్యాక్ట్. అది మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వాస్తవమైనా కాకున్నా ఎవరికి అభ్యంతరాలు ఉన్నా కానీ అది పీపుల్లో వచ్చినటువంటి అభిప్రాయం. ఆ విధంగా ముద్రపడినటువంటి కేటీఆర్ ఇప్పుడు అనవసరంగా వీటన్నిట్లలో జోక్యం చేసుకోవడం వల్ల మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే శ్రవణ్ మాట్లాడితే రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకు బాధితుడు, ఒక విక్టిమ్, ఆయన నష్టపోయినోడు. ఆయన మీద సమాజంలో ఒక కన్సర్న్ ఉంది. అయ్యో పాపం ఆయన, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా ఉండి కష్టపడి వచ్చేప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడి కొట్లాడి మళ్ళా మధ్యలో బీజేపీ పోయి బీజేపీ నుంచి మళ్ళా బీఆర్ఎస్లోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, ఇందాక మాట్లాడుతున్నా మీరు చాలా విశ్లేషణ చేసి అక్కడ పొందుపరిచిన అంశాలు ఎందుకు రిజెక్ట్ కాబడ్డాడు అంశాలను కూడా చాలా వివరంగా చెప్పారు, శ్రవణ్ వాదనగా చెప్తున్నారు. మరి మీ వ్యక్తిగతంగా మీకు అనే సహోదరుడు ఉద్యమంలో మీరు కలిసి పనిచేసారు, తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాంతో కలిసి పనిచేసారు. అంటే ఈ రాజకీయ అంశం పక్కన పెడితే ఆయనకన్నా ఈ యొక్క ఎమ్మెల్సీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఆయన ఆమోదం తెలపడం అనేది, ఆయన ఎమ్మెల్సీగా కావడం అనేది మీరు ఎట్లా చూస్తారు? అంటే నాకు అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం భుజం మీద తుపాకీ పెట్టి ప్రయోగాలు చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అంతే కదా మరి. ఇప్పుడు ఇవన్నీ తెలియదా ప్రభుత్వానికి, తెలియదా? గతంలో ఇప్పుడు వీళ్ళేమో తక్కువలు కాదు కదా, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఏమో తెలివి లేని వాళ్ళు కాదు, తెలివి తక్కువ వాళ్ళు కాదు, అవగాహన లేని వాళ్ళు కాదు, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు కాదు, లేకపోతే ఎక్కడి నుంచో ఊడిపోయిన వాళ్ళు కాదు, తెలంగాణలో ఉన్నారు కదా. పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదా? కుర్ర సత్యనారాయణ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదా? శ్రవణ్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలియదా? ఏ కారణాల వల్ల రిజెక్ట్ అయిందో తెలియదా? మరి అన్నీ తెలిసినప్పుడు మరి ఇది నిలబడుతుందా నిలబడదా? ఇది ఏమైతే ఇక్కడ గవర్నర్ తప్పిదం కనబడుతుందా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందస్తు చర్య వాళ్ళ ప్లాన్ కనబడుతుందా? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో నా దృష్టిలో అయితే బీజేపీ గెలిచింది. బీజేపీ ట్రాప్లో అందరు పడ్డారు. అవునా? బీజేపీ ఇంటెన్షన్ ఏంది? ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే కారణంతో వాళ్ళు ఉన్నారు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటే ఏంది? ఇటు వాళ్ళు బీఆర్ఎస్ని పగ తీర్చుకోవాలి, బీఆర్ఎస్ మీద కోపం తీర్చుకోవాలి, కాంగ్రెస్ని బదనాం చేయాలి. ఒకరి మీదనేమో కోపం తీర్చుకోవాలి, కసి తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, ఇంకొకరినేమో బదనాం చేయాలి. ఇప్పుడు ఎంత గవర్నర్ ఇచ్చిన ఆమోదానికి బీజేపీకి ట్రాప్ లో రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పడడానికి సంబంధం ఏమున్నదన్నా? ఇప్పుడు ఆయన ఆమోదమైంది. ఆమోదం ఎట్లే గతంలో ఆగడానికి ఇప్పుడు ఆమోదం కావడానికి గవర్నర్ మనకు పైకి ఎన్ని చెప్పినా కానీ ఖచ్చితంగా కేంద్రం యొక్క సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, కనుసైగలు లేకుండా ఏదీ జరగదు. మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకోవడం అనేది అది మనం ఏదో తక్కువ చేసి మాట్లాడుకున్నట్టే. ఈ రాజ్యాంగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 వ్యవస్థలు, లెజిస్లేటర్ వ్యవస్థ అయినా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అయినా, జ్యుడిషియరీ వ్యవస్థ అయినా, మీడియా వ్యవస్థలైనా, అన్ని మీడియా వ్యవస్థలు కాకపోవచ్చు, పాలకుల కనుసన్యల్లోనే నడుస్తున్నాయి. రాజ్యాంగపరంగా
చాలా ఉన్నత విలువలు కలిగినటువంటి ఉండాల్సినటువంటి వ్యవస్థలు కూడా సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఆర్బీఐ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఇవాళ ప్రతిదీ ఆయా పార్టీల కనుసరణలో నడిచి ఇప్పుడు ప్రభుత్వం మారింది. మారంగానే ఏమైంది? ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగమే తీసుకుందాం. 9.5 సంవత్సరాలు పొగిడి 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 అసెంబ్లీ సాక్షిగా మనందరం వినంగా గంటల కొద్దీ మీలాంటి వాళ్ళు లైవ్లు పెట్టంగా మాకు ఇష్టం లేకుండా దూది పెట్టుకుంటామంటే కూడా చెవులల్లో విను 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 అన్నట్టు వినిపించినటువంటి మీలాంటి మీడియా వాళ్ళు చంద్రశేఖరరావుని ఎంత పొగిడింది గవర్నర్ గారు. మరి 9.5 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వం మారంగానే వాడు దుష్టుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు. ఇంకా అసలు మామూలు మీలాంటి నాలాంటి వాళ్ళు వాడాల్సిన పదాలు కాకుండా ఒక గవర్నర్ కుర్చీలో కూర్చొని మన అసెంబ్లీలో ఏం మాట్లాడిండ్రు? అవినీతి నిలయంగా మారిపోయింది. అవినీతికి మారుపేరు గత ప్రభుత్వం. మరి 9.5 ఏళ్ళు ఎందుకు పొగిడినావమ్మా నువ్వు? ఎందుకు పొగిడినావు? అంటే 4 కోట్ల ప్రభుత్వాలు ఇచ్చిన ప్రసంగాన్ని చదివిపోవడమే గవర్నర్ బాధ్యత అంటారా? అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బేషరతుగా ఉన్నది, జీడిపి పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, తెలంగాణ నెంబర్ 1 అయిందని చెప్పి గత ప్రభుత్వంలో మాట్లాడిన ఈ గవర్నర్ మళ్ళీ కొత్త ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం నిందలేయడం చూస్తే ప్రభుత్వాలు ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రం అప్పజెప్పిపోవడం అనే ఒక భాష అంటారా? మరి గవర్నర్ గారు అంటే మనకు ఎంతో గౌరవం ఉంటుంది. చాలా గౌరవప్రదమైనటువంటి ఆ హోదా అది. వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఇవాళ తమిళసాయి కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, గతంలో ఇంకెవరైనా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ గవర్నర్ అనే ఒక హోదా, అది రాజ్యాంగబద్ధమైన హోదా. ఆ హోదాని వాళ్ళు సక్రమంగా నిర్వహించకపోతే చట్టం మీద, గవర్నర్ హోదా మీద, వ్యవస్థ మీద ప్రజలకు ఏం నమ్మకం కలుగుతుంది? నవ్వుకుంటున్నారు బయట. మామూలు చదువుకున్న వాళ్ళు కాదు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, చదువు రానోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, సెల్ ఫోన్లో ప్రపంచం చూస్తున్నారు, అందరి అన్నీ తెలిసిపోతున్నాయి. అరే నిన్నేం మాట్లాడింది, ఇవాళ ఏం మాట్లాడింది? 24 గంటల్లో మొత్తం అన్నీ మారిపోతాయా? కాదు కదా. కాబట్టి ఏదైనా కానీ ఆ హోదాకి, ఆ పదవికి ఉంచాల్సినటువంటి గౌరవాన్ని కాపాడకపోతే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకాలు పోతాయి. కాబట్టి ఇవాళ మనం అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇచ్చుకున్నారు, వద్దని కాదు, ఎవరో వద్దంటలేరు. ఎవరికి ఇచ్చుకుంటే ఏది అయితే ఏ రాయి అయితే పనులు కొట్టుకోవడానికి. ఇవాళ ఈయనేమో పెద్ద గొప్ప కాదు, ఆయనేమో పెద్ద గొప్ప కాదు. మాకందరికి అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉంటాడని కోదండరామ్ గారు ఎప్పుడైతే ప్రకటించిండో అప్పుడే మాకు అర్థమైపోయింది కోదండరామ్ గారి యొక్క స్థాయి, హోదా, ఔన్నత్యము, మేధావితనం అంతా అర్థమైపోయింది. ఇంకేం